నగరాలలో ఎక్కువగా జనాలు మిల్లులలో పనిచేసేవారు. బ్రిటిష్ కాలంలో ఎక్కువగా కాటన్ మిల్స్ ఉండేవి. ఆ తర్వాత భారత్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. అలాగే మరోవైపు చేనేత పని కూడా తగ్గుకుంటూ వచ్చింది. అప్పట్లో పని మొత్తం చేతితోనే చేసేవారు. ఎక్కువ టెక్నాలజీ ఉండేది కాదు. అప్పట్లో లక్నో మరియు బనారస్ వస్త్రాలు ప్రపంచంలో బాగా ఫేమస్ అయ్యాయి. అప్పట్లో కరెంటు కూడా ఉండేది కాదు. అందుకే మనిషి చేయాల్సిన పని ఎక్కువగా ఉండేది. భారతదేశంలో కరెంటు మొదటిసారి 1879లో వచ్చింది. అది కూడా మొదట్లో కేవలం నగరాలలో మాత్రమే కరెంట్ వచ్చింది. దేశంలో ప్రతి ఊరికి కరెంట్ రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పట్టింది. అయితే ఆ కాలంలో భారత్ యొక్క ఆర్ట్ ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యింది. నెంబర్ 5, రైలు. ఈరోజు భారత్ రైలు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే సర్వీస్. అయితే భారతదేశంలో మొదటిసారి ట్రైన్ 1800 కాలంలో మొదలయ్యింది. 1832 సంవత్సరంలో మద్రాసులో మొదటిసారి రైలు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కేవలం ఇండస్ట్రీ కోసమే వేశారు. ఎందుకంటే బ్రిటిష్ వారు ఇండియాలో ఇండస్ట్రీని బాగా అభివృద్ధి చేయాలని అనుకునేవారు. తర్వాత 1837లో రెడ్డిల్ రైల్వే అనే సంస్థ రైలు వేయడం మొదలుపెట్టింది. అప్పట్లో స్టీమ్ ఇంజన్తో వెళ్లే ట్రైన్స్ ఉండేవి. ఆ రైలు ఉపయోగించి మద్రాసులో వేసే రోడ్డుకు లెటరైట్ రాయిని పంపించేవారు. ఆ తర్వాత 1853లో ముంబైలోని బోరిబందర్ నుండి థానే వరకు మొట్టమొదటిసారి ప్యాసింజర్ ట్రైన్ వేశారు. ఆ స్టీమ్ ఇంజన్ ట్రైన్లో 14 బోగీలు ఉండేవి. విచిత్రం ఏంటంటే దాంట్లో ఒకటి కాదు 3 ఇంజన్లు ఉండేవి. ఆ 3 ఇంజన్ పేర్లు కూడా ఉన్నాయి. సాహిబ్, సింగ్, సుల్తాన్ అని వాటికి పేర్లు పెట్టారు. ఈ రైలు గ్రేట్ ఇండియన్ పెన్సిలర్ రైల్వే అన్న సంస్థ నడిపించేది. ఈ రైలు మార్గం 1676 మిల్లీమీటర్లు లేదా 5 అడుగుల 6 ఇంచుల గ్యాప్ ఉన్న రైల్వే ట్రాక్పై ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మన దేశంలో ఇదే స్టాండర్డ్ గ్యాప్ని ఉంచుతారు. ఇన్కమ్, ఆదాయం గురించి మాట్లాడితే ఆ సమయంలో ఆంగ్లేయులు బాగా డబ్బును సంపాదించేవారు. కానీ భారతీయుల ఆదాయం పరిస్థితి రోజురోజుకు దీనంగా మారింది. ఒక డేటా ప్రకారం ఆ కాలంలో ఒక యూరోపియన్ క్లర్క్ యొక్క శాలరీ 40 యూరోలు ఉంటే ఒక సాధారణ భారతీయుడి యొక్క జీతం 1 యూరో మాత్రమే ఉండేది. దీన్ని బట్టి భారతీయ రైతులకు ఇంకెంత తక్కువ ఆదాయం వచ్చేదో అర్థమవుతుంది. అలాగే రైతులు ప్రతి సంవత్సరం వరదలు లేదా కరువు మరియు వాళ్ళపై నిషేధించిన పన్నుల వల్ల చాలా ఇబ్బంది పడేవారు. ఆ కాలంలో కొంతమంది ధనవంతులు తమ లాభాల కోసం ఆంగ్లేయులతో స్నేహం కూడా చేసేవారు. అలా చేసి వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకునేవారు. నెంబర్ 7, వ్యాధులు. ఈ కాలంలో మనం సాధారణంగా వినే రోగాలు ఆ కాలంలో చాలా భయంకరమైన రోగాలుగా ఉండేవి. అప్పట్లో కలేరా మరియు ప్లేగు ఎక్కువగా వ్యాపించేవి. వీటికి ఎలాంటి మందు ఉండేది కాదు.